హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్న రెసిపీ. రోటి పచ్చడికి మించిన పచ్చడి ఏది లేదండి. పాతకాలం పచ్చడి అయినా టేస్ట్ అయితే అల్టిమేట్‌గా ఉంటది. ఈరోజు మనం ఈ పచ్చడి మిక్సీలో తయారు చేసుకుంటున్నాం. ఈ పచ్చడి సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. వేడి వేడి రైస్‌లో, ఇడ్లీలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటదనమాట. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ పుదీనా టమాటో చట్నీ. పుదీనా టమాటో చట్నీకి కావలసిన పదార్థాలు: గుప్పెడు పుదీనా, 3 పండు టమోటాలు, నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకోవాలి, టేబుల్ స్పూన్ ధనియాలు, 10 ఎండుమిరపకాయలు ఈ విధంగా ఎంపి పెట్టుకోవాలన్నమాట. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న మంట పెట్టేసుకొని ధనియాలు, ఎండుమిరపకాయలు అయితే వేసుకొని మాడిపోకుండా చిన్న మంట పైన కాస్త వేగనివ్వాలి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. టేస్ట్ అయితే అల్టిమేట్‌గా ఉంటది. ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అర స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని, ఈ జీలకర్ర కూడా వేసిన తర్వాత కాస్త ఈ మాత్రం వేగించి, ఇప్పుడు ఇందులో అర స్పూన్ ఆవాలు కూడా వేసి, ఆవాలు చిటపటలాడిన తర్వాత వీటినైతే స్టవ్ పై నుంచి దించి బాగా చల్లారనిచ్చి మిక్సీలో అయితే వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న పుదీనా నీట్గా ఏరుకొని చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వీటినైతే కడాయిలో అయితే వేసుకొని ఈ పుదీనా కూడా పచ్చి వాసన పోయే వరకు కాసేపు అయితే వేగనివ్వాలి. గుర్తుపెట్టుకొని ఏ ఒక్కటి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పుదీనా కూడా ముందుగా మనం మిక్సీ గిన్నెలో వేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న టమోటాలు సన్నగా అయితే కట్ చేసుకుని అదే కడాయిలో వేసి ఒకసారి బాగా కలిపి ఈ టమోటాలు కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 6 వెల్లుల్లి రేఖలు పొట్టుతో సహా వేసేసి ఈ టమోటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయితే మగ్గించుకోవాలన్నమాట. చిన్న మంట పెట్టేసుకుని మూత పెట్టేసి ఈ టమోటాలు అయితే బాగా మెత్తగా మగ్గించుకుందాము. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, ఈ మాత్రం మగ్గితే సరిపోతుందన్నమాట. చూస్తున్నారా టమోటాలు ఎంత చక్కగా మగ్గాయో. ఈ విధంగా అయితే మగ్గించుకుంటే సరిపోతుంది. ఏ ఒక్కటి మాడిపోకుండా జాగ్రత్తగా మగ్గించుకోవాలన్నమాట. ఈ పచ్చడికి కొద్దిగా మాడిన పచ్చడి టేస్ట్ అనేది చేదొచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఈ టమోటాలు మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసి ఒకసారి అయితే ఈ విధంగా బాగా కలిపి ఈ చింతపండు పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎండుమిరపకాయలకి తగినంత కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ చేసుకుందాము. ఈ మాత్రం నలిగితే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం మగ్గించి బాగా చల్లార పెట్టుకున్న ఈ టమాటో గుజ్జు కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఈ మాత్రం నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేరొక గిన్నెలో తీసి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక్కసారి జస్ట్ పల్స్ మోడ్లో వేసుకుంటే ఈ విధంగా అయితే కచ్చా పచ్చా నలుగుతుంది. ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కలు ఈ పచ్చడిలో వేసి మిక్స్ చేసేసుకుంటే అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ఉండే పుదీనా టమాటో చట్నీ సూపర్గా రెడీ అయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీ ఉంటుంది. రోట్లో కూడా చేసుకోవచ్చు. మనమైతే ఈరోజు ఈ పచ్చడి మిక్సీలో చేసామన్నమాట. మీకు రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే పుదీనా టమాటో చట్నీ అయితే సూపర్గా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.